వెల్కమ్ టు మైత్రి న్యూస్ ప్రతిక్షణం ప్రజల కోసం. విశాఖ జిల్లా గాజువాక పెదగంట్యాడ దయాల్ నగర్ కొండమీద రంగరంగ వైభోగంగా వెంకటేశ్వర స్వామి కళ్యాణం. పెదగంట్యాడ దయాల్ నగర్ కొండమీద వేంచేసియున్న శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణం రంగరంగ వైభోగంగా జరిపించారు. ప్రధాన అర్చకులతో పాటు పలువురు వేద పండితుల సమక్షంలో శ్రీ తిప్పల రమణారెడ్డి దంపతుల పర్యవేక్షణలో ఈ కళ్యాణ జరిపించారు. ముఖ్య అతిథులుగా కొనతాల రామకృష్ణ, కోన తాతారావు, ఘంటసాల అప్పారావు, పల్లా శ్రీనివాస్ స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. కళ్యాణ అనంతరం భక్తులకు స్వామివారి అన్న సమాధానం కార్యక్రమం నిర్వహించారు. శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణం తిలకించటానికి విశేషంగా భక్తులు తరలివచ్చారు. ఈరోజు భీష్మ ఏకాదశి పర్వదినాన ఈ వెంకటేశ్వర స్వామి సన్నిధిలో 18 సంవత్సరాలు పూర్తి చేసుకుని మంచి కార్యక్రమాలు నడిపిస్తున్నారు పెద్దలంతా కూడా. అక్కడ ముఖ్యంగా రమణారెడ్డి గారు, వాళ్ళ కుటుంబ సభ్యులు అందరూ కూడా. ఎప్పుడో ముందు ఈ ఆలయం పూర్వదశలో ఉన్నప్పుడు వచ్చాం, అప్పుడులో కన్స్ట్రక్షన్ మొదలుపెట్టారు. ఇప్పుడు పూర్తి చేసి చాలా వైభవంగా ఆ వెంకటేశ్వర స్వామి కటాక్షంతో మంచి ఆలయం నిర్మించుకున్నారు. ఈ గాజువాక, విశాఖ ప్రాంతం, రాష్ట్రం ఆ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో మరింతగా రాష్ట్ర అభివృద్ధి సాధించాలని, రాష్ట్రానికి మంచి రోజులు రావాలని ఆ వెంకటేశ్వర స్వామిని కోరుకుంటూ ప్రజలు ఆయురారోగ్య ఐశ్వర్యాలతో ఆనందంగా ఉండాలని కోరుకుంటున్నారు.